నియోజకవర్గాల పునర్విభజనపైన కాంగ్రెస్ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ చేస్తేనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. మహిళా బిల్లుతో మహిళలకు 33% రిజర్వేషన్లు చేకూరుతాయన్నారు. వారానికోసారి సీఎం రేవంత్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు కేంద్ర మంత్రి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి అన్యాయం చేయట్లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ఏ రకంగా కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఈరోజు మేము ఈ యొక్క చట్టసభకు సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తాం. రిజర్వేషన్ చేయాలంటే డీలిమిటేషన్ చేయకుండా మహిళల రిజర్వేషన్ కల్పించడానికి వీలేదు. ఎందుకంటే రిజర్వేషన్ అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ లేకపోతే మహిళల రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీలలో ఉండాలి, మహిళల రిజర్వేషన్ ఎస్టీలలో మహిళల రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈరోజు చేస్తా ఉన్నాము. ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ ఇస్తున్నామో దానికి అదనపు సీట్లు తీసుకుంటాం. ఇది అన్ని పార్టీలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, మహిళల హక్కులకు రక్షణ కల్పించే విధంగా మరి ఈరోజు ఈ యొక్క మహిళలకు 33% చట్టసభల్లో ఇటు పార్లమెంటులోను అసెంబ్లీలోను కల్పించేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. మరి ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని మరి పెద్ద మనసుతో, ఎందుకంటే ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం పెంచాలి, వాళ్ళకు హక్కులు కల్పించాలి. కాబట్టి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాము. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.